ఫిట్నెస్ సెంటర్‌లో ఇలా లాకర్స్ ఉంటాయి. సో, మన బిలాంగింగ్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ దెన్ అవన్నీ పిక్ చేసుకొని మేము ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసరికి అమ్మ క్యారెట్ రైస్ చేస్తుంది. దాంట్లో ప్రోటీన్ కోసం కొంచెం పన్నీర్ వేసింది. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి వచ్చి రైస్ తినేసాం ఫస్ట్. యశోదమ్మకు కూడా లంచ్ పెట్టేస్తున్నారు. ఫస్ట్ మేము ఫినిష్ చేశాక తర్వాత యశోదమ్మని మేము కొంచెం సేపు ఆడిస్తుంటే అమ్మ నాన్న తినేశారు. అండ్ దెన్ మేము కాస్కోకి రెడీ అయ్యాము. ఇప్పటికైతే యశోదమ్మ కార్ సీట్ అస్సలు ఎంజాయ్ చేయదండి. కాన్స్టెంట్గా ఇలా ఎంటర్టైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాస్కో జస్ట్ మాకు 10 మినిట్సే. ఆ 10 మినిట్స్లో కూడా కొంచెం కాల్ చేస్తుంది. మేము పార్కింగ్ లాట్కి వచ్చిన తర్వాత అలా తీసి ముందు కూర్చోబెట్టుకుంటే హ్యాపీగా చూస్తుంది అసలు. అండ్ కాస్కోలో కూడా అసలు సూపర్ ఎంజాయ్ చేస్తుంది. చుట్టూ అంతా చూసుకుంటూ ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా ఒకసారి గోల్డ్ బార్ ప్రైస్ చూస్తాము. ఎప్పుడు తీసుకుందామన్నా అప్పుడే హై ప్రైస్ అనిపిస్తుంది, కానీ అది అలా పెరుగుతూనే ఉంది. అండ్ మాకు కావాల్సిన ఒక బేసిక్ స్టఫ్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈసారి కాస్కోలో కొత్తగా ట్రై చేసిందంటే ఈ సార్డో బ్రెడ్ అండి. మేడ్ విత్ జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ అండ్ నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్. బట్ మనం ఎప్పుడైనా బయట ఉంచొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్యాకింగ్ చేసిన విధానంలోనే ఇట్ హోల్డ్స్ ఫ్రెష్నెస్ అని ఉంది. సో ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను. శాండ్విచ్ చేసుకోవడానికి ఈ బ్రెడ్ కష్టం అనిపించిందండి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ చాలా లా ఉంది అది. బట్ సూప్స్ లోకి సైడ్ లో బ్రెడ్ బేక్ చేసుకొని తినడానికి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.